పాషా గారు, ఏంటిది కొత్త వీడియో? ఆల్రెడీ ఒక వీడియో తీశారు. ఆ వీడియో గురించి 4 క్వశ్చన్లు వేయగానే, కోర్టు క్వశ్చన్లు వేయగానే వెంటనే డబ్బులు తీసుకెళ్లి డిపాజిట్ చేసేశారు. వీడియోగ్రఫీ చేయమంటే భయపడిపోయారు. అన్నీ అయిపోయింది. ఇప్పుడు కొత్త వీడియో ఒకటి తీసుకొచ్చారు. డబ్బులు లెక్కేస్తున్నారు. అందులో 2000 రూపాయల నోట్ని ఇలా సర్కిల్, ఇలా రెడ్ సర్కిల్ చేసి ఇదేంటయ్యా అనేటప్పటికీ కొత్త కథలు రాస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు సాక్షిది రోత పత్రిక, రోత రాతలు అని రాసుకుంటున్నారు. పాపం అసలు విషయాన్ని మాత్రం వదిలేశారు. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. నమస్తే సార్. సార్, వీళ్ళకి ముందు నుంచి అలవాటే సార్. వివిప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టండి అనగానే కాలిపోయినాయి అనడము, దాంతోపాటు ఈ నోట్ల సీరియల్ నెంబర్లు చూడండి అనగానే లేదు బ్యాంకులో పెట్టేసినాం అనడము ముందు నుంచే అలవాటు. ఎక్కడైతే దొరికిపోతామో వేసేస్తే ఏమైపోతాయి సార్? సీరియల్ నెంబర్లు వేరే నోట్లు వచ్చేస్తాయి కదా, అన్నిట్లో కలిసిపోతాయి కదా ఇవి. ఆ నోట్లే అని తెలియదు కదా. ఇందాక సతీష్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక్క నోటు 2024 తర్వాత దొరికినా కూడా అక్కడ మొత్తం నిజాలు బయటకు వచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తుంది. ఆ విషయం భయపడి ఈ రోజు ఏం చేశారు అంటే కట్టేసినాము బ్యాంకులో అన్నారు. మరి బ్యాంకు స్లిప్ చూపించండి అంటే పారిపోయారు. మరి రేపు పొద్దున ఏదైనా స్టాంప్ వేసుకుని పాత రేటు తీసుకొస్తారు, అది వేరే సంగతి. కానీ ఇక్కడ మీరు అనుమతిస్తే నేను ఒకసారి ఈ ఎల్లో మీడియా గురించి నేను ఒక నిమిషం మాట్లాడతాను సార్. యా ప్లీజ్. రోత పత్రిక అని చెప్పేసి ఈరోజు సాక్షి పేపర్ని ఈరోజు అంటున్నారు రాధాకృష్ణ గారు. రోత పత్రిక అన్న ఒక పదానికి ట్రేడ్ మార్క్ ఏబిఎన్ ఈనాడు. ట్రేడ్ మార్క్ అంటే ఇది వాళ్ళ హక్కు. ఇది వాళ్ళు కాకుండా ప్రపంచంలో రోత పత్రికలు ఇంకో లేరు. ఈరోజు సాక్షి పేపర్ని రోత పత్రిక అని చెప్పేసి ఆనందం అన్నది పొందుతున్నారు. ఏం రాస్తారండి? తాగుడు కూతడు. ఇంకో ఆయన ఈనాడు ఆయన ఏం రాస్తారు? మద్యం సొమ్ముతో జల్సారు. నేను సూటిగా ఒకటే రాధాకృష్ణ గారిని, ఈనాడు కిరణ్ గారిని అడుగుతున్నా. కిరణ్ గారు ఎందుకు లేండి సార్, రామోజీ ఆత్మ గారిని అడగండి. కిరణ్ గారు పాపము ఏముంది, ఆయన ఈ వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నాడో తెలియని మనిషి, ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి ప్రశ్నిస్తున్నా. ఆయనకి లోకేష్ గారికి సంబంధం ఏంటి? ఆయనకి పెమ్మసాని గారికి, ఆయనకి భరత్ గారికి, ఆయనకి బాలకృష్ణ గారికి సంబంధం ఏంటి? ఒకసారి దయచేసి సమాధానం చెప్పాలి. సరే, ఈరోజు ఏదో కట్టలు కనిపించినాయి, ఎప్పటియో ఆ కట్టలు మరి 23 అంటున్నారు, 21 అంటున్నారు. సరే, ఏం కట్టలో వేరే విషయం. దాన్ని తీసుకొచ్చి ఈరోజు సోకాల్డ్ మద్యం స్కామ్ అంటున్నారు కదా. మరి అంటే కొంతమంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే అమరావతి రియల్ ఎస్టేట్ డబ్బు అని కూడా అనొచ్చు అని చెప్పేసి అంటున్నారు. మరి అప్పుడు ఉండే రూపాయల నోటు ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడంట. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రియల్ ఎస్టేట్ కూడా చేసిండు అని చెప్పేసి విన్నాము. ఏంటి సార్, 2014-19 మధ్య జరిగి ఉండొచ్చు అంటారా? 14-19 మధ్యలో అప్పుడు 2000 రూపాయల నోటు ఉన్నది కదా సార్. అవును, ఉన్నప్పుడు అప్పుడు రియల్ ఎస్టేట్ డబ్బు అయి ఉండొచ్చు కదా. ఓకే, ఎందుకంటే భూమిలో నడిచింది రియల్ ఎస్టేట్ అమరావతిలో. అప్పుడు మీకు గుర్తునే ఉంటుంది. అది ఒక వైపు. రెండవది, ఈరోజు గౌరవనీయులు సాంబశివరావు గారు కొన్ని మాటలు మాట్లాడారు. టీవీ5 సాంబశివరావు గారు, సారీ, సీరియల్ నెంబర్ అడగటానికి విజ్ఞానం కావాలంట. సీరియల్ నెంబర్ అడగడానికి నిజంగానే విజ్ఞానం కావాలి సాంబశివరావు గారు. అడగకపోవడానికి జ్ఞానం కర్లా, అది విజ్ఞానం కర్లా. కరెక్ట్. అడిగినారు అంటే వాళ్ళ జ్ఞానం ఉన్నట్టు, విజ్ఞానం ఉన్నట్టు. అందుకే అడిగారు. ఒకసారి గమనించాలి సాంబశివరావు గారు. ఈరోజు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఎవరినో పట్టుకొచ్చి వెంకటేష్ నాయుడు అంట ఏదో నోట్ల కట్టలు లెక్క పెడుతుంటే ఆ దాన్ని కట్టుకొచ్చి ఇక్కడ ఈ స్కామ్ అని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. అంటే నిజంగా అట్లా అబద్ధం చెప్పి ఇట్లా దొరకపోవడం అన్నది. ఈ ఆధారాలు ఇప్పుడు మొదట రిలీజ్ అయినటువంటి వీడియో, తర్వాత రిలీజ్ అయిన వీడియో, ఏది బియ్యం బస్తాల దగ్గర దొరికిన డబ్బులు, ఇప్పుడేమో వీడియోలో దొరికిన డబ్బులు, ఇవి ఆధారాలు కావా రేపు కోర్టుకి? ఇప్పుడు సరే, మనం బియ్యం బస్తాల దగ్గరికి వద్దాం సార్ మళ్ళీ ఒకసారి. అంటే అయిపోయింది కదా సినిమా, ఎందుకని చెప్పి సాగిన సార్. ఆయన అయితే ఉన్నారో ఆయన ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయంట ఆయనకి వేరే చాలా వ్యాపారాలు ఉన్నాయి. అవును, ప్రస్తుతం తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్లు జరుగుతున్నాయి, కాలేజ్ అడ్మిషన్. ఆయన దగ్గర అంత పెద్ద వ్యాపారవేత్త దగ్గర 11 కోట్ల రూపాయలు దొరకడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఇంకెక్కువ దొరకాలి కదా. అవును, కరెక్టే. సరే, ఓకే. మీకు అంటే సోకాల్డ్ ఆ విజేంద్ర రెడ్డి గారికి ఆయనకి టీడీపీకి సంబంధాలు లేవా చెప్పండి. సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మేము ప్రూవ్ చేస్తాం. ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ప్రూవ్ చేస్తాం? ఎట్లా నుంచి పట్టుకొస్తాం సార్. లేవని ముందు చెప్పండి. ఎంత వింత అయిపోయిందంటే విచిత్రము. తమాషా ఏంటంటే సార్, ఒక పాయింట్ చెప్పాలనిపించి మీరు అడిగితే,
ఇదే రాజకేశిరెడ్డి గురించి ఫస్ట్ చెప్పారు. రాజకేశిరెడ్డికి కేశినేని చిన్నితో సంబంధాలు ఉంటాయి. వీళ్ళు మళ్ళీ వెంకటేష్ నాయుడు గారిని తీసుకొచ్చారు. ఆయనకి చంద్రబాబుతో, లోకేష్తో, పెమ్మసానితో, బాలకృష్ణతో, వెంకయ్యనాయుడు గారితో అందరితోనూ ఉంటాయి. అదే అంటున్నాను నేను. వింతగా ఇక్కడ ఏముందండి సార్, దొంగ వీళ్ళ మనిషే, పోలీసు వీళ్ళ మనిషే, మొత్తం వీళ్ళదే. అల్టిమేట్ గా వాళ్ళ మీద వాళ్ళే బురదలు జరుపుకొని అల్టిమేట్ గా తీసుకొచ్చి ఎవరికో అంటగట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారు. ఎంత ఘోరం అంటే ఈరోజు పరిస్థితి. ఈ సోకాల్డ్ ఎల్లో మీడియా నిజంగా దమ్ముంటే ప్రశ్నించాలి. మీరు కాదు వృత్తపత్రిక అంటే ప్రశ్నించాలి. ఎందుకయ్యా ఇప్పుడు ఎవరైతే మన రైతులు ఉన్నారో 6.5 లక్షల మంది రైతుల్ని తీసేసినారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రశ్నించాలి. 34 లక్షల మంది విద్యార్థులను ఎందుకు తీసేశారు స్కీమ్ లో నుంచి అని చెప్పేసి ప్రశ్నించాలి. ఈ రోజే ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6,000 మంది ఎంటెక్ వెళ్లాల్సినటువంటి విద్యార్థులకి 600 మందికి అడ్మిషన్లు కోల్పోయారంట, ఫీ రియంబర్స్మెంట్ రాక. అదే అంటే ఎంబీఏ ఎంసీ అయితే వేల సంఖ్యలో కోల్పోయారట. లోకేష్ గారు చెప్పారట, మంత్రి గారు వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేయండి అని ఇవ్వలేదంట. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటే లోకేష్ గారిని పొగుడుతున్నారు. లోకేష్ గారు చాలా గొప్పగా చెప్పారు, గట్టిగా చెప్పారు, అయినా కాలేజీలు వినలేదని. ఇంతమంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయాయి సార్. మీకు అప్డేటెడ్ విషయం చెప్తాను, ప్రస్తుతం నడుస్తున్నటువంటి విషయం చెప్తాను. పిల్లల సర్టిఫికేట్ ఇస్తలేదు, పిల్లల సర్టిఫికేట్ ఇస్తలేదు. ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే కదా గవర్నమెంట్ రియంబర్స్మెంట్ రాలేదు. అవును. ఒక పిల్లాడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ లేక ఈ రోజు రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితులు. అది ఒకవైపు నడుస్తుంటే ఇంకోవైపు భజన ఎంత భజన అంటే లోకేష్ గారిని ఎంత అంటే ఏ లెవెల్కి భజన చేస్తున్నారంటే ఫెయిల్యూర్స్ చూపిస్తలేరు. దయచేసి సరే వాళ్ళు చూపిస్తలేరు, ఈరోజు సాక్షి చూపిస్తుంటే సాక్షిని రోతపత్రిక అని చెప్పేసి అనడం అన్నది నిజంగానే ఘోరం. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ సార్, ఏంటంటే ఈ సోకాల్డ్ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో, సోకాల్డ్ లిక్కర్ స్కామ్, ఈ లిక్కర్ స్కామ్ లో వింత విషయాలు బయటకు వస్తున్నాయి. వీళ్ళెంతలా బురద జలాన్ని ప్రయత్నం చేస్తుంటే అంతలా వాళ్ళ మీదనే బురద పడుతుంది. ఉదాహరణ విజేంద్ర రెడ్డి గారి దగ్గర నుంచి ఏదైతే 11 కోట్లు అంటే వీళ్ళేదో సోకాలు పట్టుకున్నాం అంటున్నారో, అక్కడ వీళ్ళ ఏమనాలో దాన్ని నాకు తెలియదు, దొంగతనాలో లేదా వీళ్ళు చేసిన అది ఏమనాలో తెలియదు నాకు. కోర్టు చెప్పిన ఒక్క మాటని ధిక్కరించి ఆ 11 కోట్ల రూపాయలు వీళ్ళ డబ్బు అని చెప్పేసి వీళ్ళే నిరూపించుకున్నారు. ఈ వెంకటేష్ నాయుడు, నాకు డౌట్ సార్, మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈశ్వర్ గారు, ఎందుకు చెప్పేసి ఈ వెంకటేష్ నాయుడు తన వీడియోని తను రికార్డ్ చేసుకుని ఉంటాడు? అర్థం కావట్లేదు. సరే డబ్బులు ఉన్నాయి, డబ్బుల కట్టలు ఉన్నాయి, ఎందుకని చెప్పేసి తన వీడియోని తను రికార్డ్ చేసుకుని ఉంటాడు? లాజిక్ ఉండాలి కదా. ఒకవేళ నిజంగా ఈ డబ్బు ఏదో స్కామ్ కి సంబంధించిన డబ్బు అయితే ఎవరైనా రికార్డ్ చేసుకుంటాడా? ఎవరైనా చేసుకుంటాడా? దాచుకుంటాడు. కరెక్ట్. ఇది రియల్ ఎస్టేట్ డబ్బు కాబట్టి, ఇది జెన్యూన్ డబ్బు కాబట్టి కరెక్ట్ రికార్డు కూడా చేసుకున్నాడు. అక్కడ వేరే వ్యక్తులు కూడా ఉన్నారు. సరే ఇంకోటి, అక్కడ వేరే చేతులు కనిపిస్తున్నాయి. ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆ చేతులు కనిపెట్టారా? వాళ్ళు ఎవరో అరెస్ట్ చేశారా? వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా? వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోరు. వాళ్ళు ఎవరో కనిపిస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తిని మేనేజ్ చేయలేకపోతున్నాం, వెంకటేష్ నాయుడు అనే వ్యక్తిని. ఎప్పుడు జారిపోతాడో తెలియదు, ఇంకా 4 నేను మేనేజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళెవరో వాళ్ళని పట్టుకుంటలేరు. కోర్టు అయినా సరే ఈరోజు అడగాలి వాళ్ళు ఎవరు అని చెప్పి. కరెక్ట్. వాళ్ళని ఐడెంటిఫై చేయండి, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి అడగాలి. ఇందాక సతీష్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు సామాజిక వర్గం గురించి. సరే నేను మాట్లాడొద్దు అనుకున్నా, కానీ నాకు అర్థం కావట్లేదు, అన్నీ చేసేది వాళ్ళే. ఉదాహరణకి ఇందాక మీరు నాయుడు అని చెప్పేసి పేర్లు అన్నారు. వాళ్ళకు ఉన్నదే సార్, మనమేం తగిలించింది కాదు. వాళ్ళకు ఉన్నదే చెప్తున్నాను నేను. అంటే బై మిస్టేక్ మీరు బాలకృష్ణ నాయుడు అని కూడా అన్నారు, అంటే తెలియాలి కదా సార్ ప్రజలకి. అయితే నేను అనేది ఒకటి ఏంటంటే, తన సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి తన కార్యకర్త, వాళ్ళ అభిమాని, వాళ్ళ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కోట్ల రూపాయల డబ్బు సంపాదించి వాళ్ళ చేతుల్లో పోసినటువంటి వ్యక్తి ఈ రోజు తనని ఈ సోకాల్డ్ లిక్కర్ స్కామ్లో దూర్చడము, తన ద్వారా ఈ వీడియోలు బయటికి తీసుకురావడము. ఎందుకు తెలుసా? మీకు ఒక విషయం చెప్తాను. సరే ఎప్పుడైనా అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఒకవేళ ఎట్లాంటి డబ్బు రికవరీ చేయకపోతే కోర్టు అందరికీ బెయిల్ ఇస్తుంది. అందరికీ A1 దగ్గర నుంచి ఎంతమంది ఉన్నారో అందరికి ఇస్తుంది బెయిల్. అండ్ కేసులో ఒక్కరికి బెయిల్ దొరికినా సరే సార్, మిగతా వాళ్ళందరూ బెయిల్కి అప్లై చేస్తారు. అంటే అట్లా జరగకూడదు, అంటే రికవరీ ఎంతో కొంత చూపించాలి. దానికోసమే ఈ వీడియోలు. దానికోసం ముందు ఏం చేశారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి సింబాలిక్ గా 11 కోట్లని తీసుకొచ్చారు. దాని తర్వాత ఏం చేశారు, అరే ఒకే చోట దొరికితే అంటే లక్షల కోట్లు అన్నాము, తర్వాత 1000 కోట్లు అన్నాము,
ఎస్ ఒక చోట చూస్తే సరిపోదు, ఇంకోటి చూయించుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఈ వీడియో బయటకు తీసుకొచ్చారు. ఇంకా చూడండి సార్, రాబోయే రోజుల్లో ఇట్లాంటి కొన్ని విషయాలు ఇంకా బయటకు వస్తూనే ఉంటాయి. రైట్ రైట్ వస్తూనే ఉంటాయి, మీరు మనం లెక్క పెట్టుకోవాలి ఇట్లాంటివి. అండ్ ఇంకో విషయం చెప్తాను మీకు, ఒక చిన్న విషయం చెప్తాను. ఈ విషయాలు ఎంత బయటకు వస్తాయో అంత నిజం కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నిప్పులాగా బతికినోడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏ తప్పు చేయకుండా బతికినటువంటి వ్యక్తి. ఆయనని ఎవరు కాపాడినా కాపాడకపోయినా దేవుడు కాపాడుకు. ఈ రోజు ఆ 2000 రూపాయల నోట్లు దానికి ఉదాహరణ. దేవుడు కాపాడుకుంటాడు మంచి వాళ్ళు. కరెక్టే చెప్పారు, మంచి ఆధారాన్ని బయట పెట్టారు.